సో ఇప్పుడు వీరేందర్ గారు చిన్నపిల్లలకు సంబంధించి ఇప్పుడు ఎట్లాగో ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి చిన్నపిల్లల్లో పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి కంప్లైంట్ చాలా వరకు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, ఫోన్లోనే ఆడుతూ ఉన్నారు, ఫోన్లో మొబైల్ గేమ్స్ అనేవి ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఏదో గేమ్స్లో అదని. దాని నుంచి బయటపడేయడం ఎలా, ఏం చేయాలంటారు? అంటే ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదండి. ఇది ఈ ఫోన్ అడిక్షన్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు ఇంట్లో? ఎవరు చేస్తారండి? పేరెంట్స్, మదర్స్. తిండి తినిపించడానికి కార్టూన్ నెట్వర్క్ మదరే స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. చాలా చేసి మనం ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? చైల్డ్ని చేస్తున్నాం, పిల్లల్ని చేస్తున్నాం. కాబట్టి పిల్లల మొబైల్ అడిక్షన్ తగ్గియాలని అంటే యూ మస్ట్ బి వెరీ అసర్టివ్ అండ్ డ్రా ద బౌండరీస్. ఏమని? నెంబర్ 1, ఫోన్ అనేది రోజులో గంట సేపు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఫాలో దట్. నెంబర్ 2, యూ హ్యావ్ టు క్రియేట్ ఫోన్ ఫ్రీ ఏరియాస్ ఇన్ ద హౌస్. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకురాకూడదు, రైట్? డైనింగ్ టేబుల్ మీద ఫోన్ తీసుకురాకూడదు, స్టడీ చేసేటప్పుడు ఫోన్ తీసుకురాకూడదు. క్రియేట్ దట్. యూ పేస్ట్ బిల్స్ రాసి మొబైల్ ఫోన్ ఫ్రీ జోన్. మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. నాట్ అలౌడ్. 80% అలౌ చేయకూడదు. ఏ స్క్రీన్ అలౌ చేయకూడదు ఇట్లాంటి 3 ప్లేస్ లోపల. ఓకే, దెన్ బికమ్ ఏ రోల్ మోడల్. నువ్వు కూడా చేయదు, వాళ్ళని చేయమని కాదు, నువ్వు కూడా చేయకూడదు, రైట్? అండ్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్. మీ టైంని పిల్లలతో ఎంగేజ్ కండి. ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ చేయండి, స్టోరీ చెప్పుకోండి, బొమ్మలు తయారు చేయండి, పెయింటింగ్ చేయండి, ఇంట్లో కలిసి పని చేయండి, రైట్? మీకు సంబంధించిన డే ఇష్యూ సంబంధించి కూర్చొని ముచ్చట్లు పెట్టండి, రైట్? ఇవి ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో పిల్లలు కూడా అటు పోవడానికి ఫోన్ ముట్టాలనే ఆలోచన కూడా రాదు. మనము పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలనో మనకు తెలియక, పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలనే విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోక, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, ఆడుకోవడం అనేది ఒక టైం వేస్ట్ భావన అనే ఆలోచన ఉండడం మూలన మనం పిల్లలతోటి టైం ఇవ్వట్లేదు. కాబట్టి పిల్లల్ని ఎవరు ఎంగేజ్ చేయాలా? మొబైల్ ఫోన్ ఎంగేజ్ చేస్తుంది. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఫోన్కి ఇస్తున్నాం, మనం ఇచ్చి పిల్లల్ని మనం బ్లేమ్ చేస్తున్నాం. కాబట్టి పిల్లల్ని మొబైల్ అడిక్షన్ నుంచి తగ్గించాలి అని అంటే ముందుగా మనం ఈ రూల్స్ని ఎప్పుడైతే పాటిస్తామో తప్పకుండా పిల్లలు అడిక్షన్ వైపు, మొబైల్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఏ డ్యూటీ, ఏ రోల్ చేయాలనో వాళ్ళు ఆ రోల్ గ్యారంటీ చేస్తారు. మేము వీఆర్ డన్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇవన్నీ మనకి కౌన్సిలింగ్ చాలా మంది వస్తారు. పోస్ట్ కోవిడ్ తర్వాత ఇవే కేసులు ఎక్కువ. ఎప్పటి నుంచి? ఏజ్ నుంచి 8 years నుంచి 19 years వరకు. ఓకే, లాట్ ఆఫ్ కేసెస్ ఓన్లీ అంది మావాడు మొబైల్ అడిక్షన్. సో ఈ సిస్టమేటికలీ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఒక పాపతో వస్తే పాపతో అయిపోతుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ ప్రాజెక్ట్ ఇది. సో మేము పేరెంట్స్ని తోటి డిస్కస్ చేసి, చైల్డ్తో డిస్కస్ చేసి, వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫ్రీ టైం లోపల ఎట్లా చేస్తామో కొన్ని మోడల్స్ తయారు చేసి పేరెంట్స్ని అందులో ఇన్వాల్వ్ చేసి పేరెంట్స్ని గ్యారంటీగా చేసేటట్టు చేసిన తర్వాత పిల్లలు చాలా వరకు స్ట్రీమ్లైన్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా పెరిగి, వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ పెరిగి, వాళ్ళు హెల్దీగా తయారై ఇంట్లో కూడా హెల్దీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఎ వెరీ నార్మల్ మెథడ్. ఏ పిల్లోడైనా కానీ మనం బెటర్ చేయొచ్చు. సో వాళ్ళ మీద ఒక ఫోర్స్ఫుల్గా పెట్టేటువంటి ప్రెషర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కాకుండా ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాస్, అట్మాస్ఫియర్స్ కాకుండా, మానిటరింగ్ కూడా కాకుండా మన ఇన్వాల్వ్మెంట్ ఏముంది, వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము, అదే కదా. అదే ఎక్కువ మ్యాటర్ అవుతుంది. అదే మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు అమ్మ, నాన్నలు, తర్వాత గ్రాండ్ పేరెంట్స్, ఇంకెవరు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎంగేజ్ అయ్యే యాక్టివిటీస్ చేయిస్తే పిల్లలు న్యాచురల్ కావాల్సింది ఏంటి? ఎంటర్టైన్మెంట్ కదా. దే వాంట్ టు ఎంజాయ్ దట్. ఓకే, ఆ ఎంజాయ్మెంట్ నాకు బయటే దొరుకుతున్నప్పుడు మొబైల్ దగ్గరికి ఎందుకు వెళ్తాను నేను? మొబైల్ దగ్గరికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? బికాజ్ ఇట్ ఎంగేజెస్ యూ, ఇట్ స్టీల్స్ యువర్ అటెన్షన్. సో మనం అటెన్షన్ గ్రాప్ చేసే పనులే బయట ఉంటే వై దే గో టు దాట్? దే డోంట్ గో దేర్. సో డెఫినెట్గా వాళ్ళు ఈ పనుల మీదనే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి యాక్టివిటీస్ను చేయగలిగే అవకాశము, అవసరం ఉందని తల్లిదండ్రులు గుర్తిస్తే తల్లిదండ్రులు చేయగలుగుతారు, చేయకుండా ఏమి ఉండరు. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలు అట్లా చెడిపోవద్దని ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు దీని మీద ఆలోచించి ఏం చేస్తే బాగుండు అనేంత టైం లేదు. దే ఆర్ వెరీ బిజీ, షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి, చాలా షెడ్యూల్ ఉంటుంది, చాలా ఎంగేజ్ అయ్యి ఉండాలా, మళ్ళీ మన ప్రొఫెషన్లో కూడా మనం సక్సెస్ కావాలా.
మనం పెద్ద పెద్ద ఈ కార్లు కొనాలా, బిల్డింగ్ కొనాలా, దానికోసం ఈఎంఐలు కట్టాలా, ఇదంతా ఎవరు చేయాలి? సో ఫ్యూచర్ గురించి ఆలోచించాలా, నెక్స్ట్ జనరేషన్ సో గురించి మనం ఆలోచించాలా? ఫ్యూచర్ గురించి టూ మచ్ ఆలోచించి ప్రజెంట్ మనం డిస్టర్బ్ చేసుకుంటాం. దట్స్ హౌ ది జనరేషన్ ఈజ్. కాబట్టి మనం భవిష్యత్తు గురించి ఆలోచించద్దాం, కానీ ఎవరి భవిష్యత్తు గురించి ఆలోచించాలా? ఎగ్జాక్ట్లీ. అది బ్యాంకుల భవిష్యత్తా, లేకుంటే కన్స్ట్రక్షన్ కంపెనీల భవిష్యత్తా, లేకుంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళ భవిష్యత్తా? ఎవరి భవిష్యత్తును మనం బిల్డ్ చేస్తున్నాం ఈఎంఐలు కట్టి, రైట్? మన పిల్లల భవిష్యత్తు అని చెప్పి వాళ్ళ భవిష్యత్తును ఇంప్రూవ్ చేస్తున్నాం. సో మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బెటర్గా ఉండాలని అంటే ద మోస్ట్ వాల్యుయబుల్ థింగ్ ఈజ్ ఇన్వెస్టింగ్ యువర్ టైం, ఇన్వెస్టింగ్ యువర్ ఎమోషన్, ఇన్వెస్టింగ్ యువర్ రిలేషన్షిప్. ఇది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆటోమేటిక్గా పిల్లలు ఆరోగ్యంగా తయారవుతారు. పిల్లలు వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సిన లక్ష్యాలని ఛేదించడానికి కావాల్సిన శక్తియుక్తులు వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. సో మీ జీవితం కూడా వాళ్ళతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆనందంగా ఉండడానికి అవకాశం, ఒక విన్ విన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ జనరేట్ అవుతుంది. ఎస్ అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ.